హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ రసక్నాస్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పెరుగు మీద మీగడను ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని 10 నుంచి 15 రోజుల వరకు డైలీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మీగడను తీసుకొని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. పైన చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే పైన వెన్న తేలుతుంది. ఇలా వెన్న తేలిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మీగడను మీరు తీసి పెట్టుకున్నారు కదా, మొత్తం మీగడను కొద్దిగా మిక్సీ పట్టుకొని వెన్న వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా వచ్చిన వెన్నని మరి దీని వాటర్ అన్నీ ఉంటాయి కదా, ఆ వాటర్ని పైన వెన్నని తీసి ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా తీసుకున్న మీగడ వెన్నని కొద్దిగా వేడి వాటర్ వేసి బాగా కడగాలి. ఒకసారి అలా కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం కడిగితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా కొంచెం నీట్గా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకున్న వెన్న మొత్తాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అంతా పొంగిపోతుంది వెన్న అంతా. ఇలా పెట్టుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఇది కొంచెంగా వెన్న కరుగుతూ వస్తుంది. చూడండి ఎలా కరిగిందో. వెన్న అంతా కరిగి నెయ్యిలాగా తయారవుతుంది. ఇలాగే మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నెయ్యి పూర్తి తయారయ్యేంత వరకు. ఈ విధంగా ఎర్రగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక తమలపాకు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.